వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక తిరుపతిలో తన కుటుంబానికి చెందిన భూముల్ని స్వాధీనం చేసుకున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. భూమన వ్యాఖ్యలకు తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. భూ కబ్జా కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. భూమన భూ కబ్జాల పర్వం తిరుపతిలో అందరికీ తెలుసన్నారు ఆరుని శ్రీనివాసులు. మీ తప్పులను అడుగడుగున ఎత్తి చూపేటువంటి కార్యక్రమం నేను చేస్తూ ఉంటే నా మీద మీరు ఈ రకంగా దాడి చేయటం అంటే ఈ రకంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసం మీరు చేసినంత మాత్రాన కరుణాకర్ రెడ్డి కుటుంబం మీ తప్పులను ఎదిరించకుండా నిద్రపోదు. తలాలే కాదు, ఏమైనా సరే నా ఇల్లు కూడా వచ్చి కొట్టేసుకోండి. వెరిసే ప్రసక్తే లేదు, తగ్గే ప్రసక్తి అంతకంటే లేదు అని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. చట్టం దాని పని దాన్ని చేస్తే ప్రతీకార చర్యగా కరుణాకర్ రెడ్డి అభివర్ణిస్తున్నాడు. నువ్వు స్వాధీనపరుచుకున్న 7.3 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసుకున్నది నిజమా కాదా? ఒక పక్క మాస్టర్ ప్లాన్ రోడ్ వేసి నీ భూమికి విలువలు తెచ్చుకున్నావు, ఇంకొక పక్క దానికి టీడీఆర్ బాండ్లు అనేసి రూపంలో చేసి 1000 కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు అక్రమంగా స్వర్ణముఖి నది తీరములు పరుంబోకు భూములు స్వర్ణముఖి నది పరుంబోకులు ఆక్రమించుకున్నావు. కాబట్టి ఆక్రమించుకునేదే కాదు, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేసుకున్నావు పక్కాగా. ఎవరు మన వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా అనేసి